ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీహయగ్రీవముపాస్మహే. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. నవగ్రహ దేవతాయే నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ అంతరిక్ష జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి మా యొక్క గురుదేవతలకి అట్లాగే పార్వతీ పరమేశ్వరులకి కూడా నవగ్రహాలకి నమస్కరిస్తూ, మరి ఈ పరాభవనామ సంవత్సరంలో మానవాళందరికీ కూడా, జీవరాశులందరికీ కూడా ప్రకృతి ద్వారా ఎన్నో విశేషమైనటువంటి శుభాలు జరగాలని, ఆయుర్వృద్ధి, ఆరోగ్యము, ఐశ్వర్యవృద్ధి జరగాలని, అనుకున్న ప్రతి కార్యక్రమం కూడా మానవాళికి శుభప్రదం కావాలని, అట్లాగే ఈ పరాభవనామ సంవత్సరంలో మరి నవనాయకుల్లో చూసినట్లయితే మనకి రాజుగారిగా గురుడు ఉండటం, ఆ గురుడికి రాజు పదవి లభించటం, అట్లాగే కుజుడికి మంత్రి పదవి, సేనాధిపతిగా చంద్రుడికి, అట్లాగే మేఘాధిపతి అర్ఘాధిపతిగా కూడా చంద్రుడికి 3 పోర్ట్ఫోలియోస్, అట్లాగే శుక్రుడికి 1 పోర్ట్ఫోలియో, బుధుడికి 1 పోర్ట్ఫోలియో లభించినాయి. శని భగవానుడికి మాత్రము ఎటువంటి అధికారము లభించలేదు. ఏది చూసినా కూడా నవనాయకుల్లో విశేషముగా ఎక్కువ మందికి శుభగ్రహాలకి ఆధిపత్యం లభించడం వలన శుభాలే కలగడానికి అవకాశం ఉంది. అట్లాగే వర్షలగ్న కుండలి ప్రకారము మీనలగ్నమైంది, జగర్లగ్న కుండలి ప్రకారము మిథున లగ్నమైంది. కాబట్టి ఈ అధిపతులు పరంగా చూస్తే గనక బుధగురుడు కాబట్టి ఎవరైనా సరే మన యొక్క ప్రపంచంలో మన దేశాలని, రాష్ట్రాలని పరిపాలించేటటువంటి నాయకులందరూ కూడా అఖండమైనటువంటి జ్ఞానశక్తిని పెంచుకొని, బుద్ధిని, వాక్కుని జాగ్రత్తగా సంభాషణ చాతుర్యంతో మాట్లాడుకొని, ఎటువంటి యుద్ధాలు, భయాలు కూడా దేశంలో ఉన్నటువంటి, ప్రపంచంలో ఉన్నటువంటి జీవరాశులకి కానీ, మానవాళికి కానీ ఎటువంటి అవరోధాలు, ఆటంకాలు కలగకూడదని మనందరం కూడా ఆ సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి ప్రార్థించిస్తూ, ఈ ఉగాది పర్యంతము కూడా దాదాపుగా జూలై ఎండింగ్ వరకు కూడా కాలమాన చక్రంలో సింహరాశిలో ఉన్నటువంటి కేతువు, కుంభరాశిలో ఉన్నటువంటి మరి రాహుగ్రహాల మధ్య గ్రహాలన్నీ కూడా కాలసర్పయోగ దోషాన్ని విలోమ పరంగా అనుభవిస్తున్నాయి. కాబట్టి ఈ మధ్యలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు, ముఖ్యంగా ఉగాది తర్వాత మరి ఏప్రిల్ నెల మొత్తము కూడా మే 10వ తేదీ వరకు మరి రాశి చక్రంలో మీనరాశిలో కుజశనులు కలిసి ఉండటము అనేక రకాలైనటువంటి భయాందోళనలు, ప్రమాదాలు, అట్లాగే జల సునామీలు, యుద్ధ భయాలు కూడా ఆవరించి ఉంటాయి. కాబట్టి హనుమంతుల వారి యొక్క అనుగ్రహము మనందరికీ కలగాలని అందరూ కూడా ఆ 45 రోజులు కూడా ఎట్టి పరిస్థితుల్లో శ్రీరామ రక్షా స్తోత్రాన్ని, శ్రీరామ మంత్ర జపాన్ని, అలాగే హనుమాన్ చాలీసా పారాయణ ఎంతవరకు ఎక్కువగా అవకాశం తీసుకుంటే రోజు మొత్తంలో 5 సార్లు, 11 సార్లు, ఒక్కసారైనా సరే అందరూ కూడా మన యొక్క సనాతన ధర్మాన్ని ఆచరించే హిందుత్వం ఉన్నటువంటి వారందరూ కూడా తప్పకుండా జపించండి. సమస్త మానవాళికి, జీవరాశులకి, ప్రకృతికి ఎటువంటి విరోధాలు కలగకుండా రాజులందరూ కూడా సుభిక్షంగా ఆలోచిస్తూ మనందరినీ కూడా కాపాడే శక్తిని హనుమంతుల వారు ప్రసాదిస్తారు. ముఖ్యంగా మనకి ఈ యొక్క యుగాది పరాభవనామ సంవత్సరం నుంచి కూడా వచ్చే సంవత్సరం వరకు ఎటువంటి గ్రహణాలు లేవు. కాబట్టి ముఖ్యంగా అధిక జ్యేష్ఠ మాసము జూన్ 1వ తేదీ నుండి కూడా జూలై వరకు ఉంటుంది. జూన్ 1వ తేదీన 2వ తేదీన మనకి యమునా నది పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి అధిక జ్యేష్ఠ మాసంలోనే. అట్లాగే జూలై మాసంలో కూడా మనకి 15వ తేదీ వరకు కూడా నిజ జ్యేష్ఠ మాసంలో విశేషమైనటువంటి వివాహ శుభముహూర్తాలు, గృహప్రవేశాలు ఉంటాయి. జూలై 15 నుంచి కూడా మరి గురుమూఢమి, అలాగే అక్టోబర్ 19 నుంచి కూడా 1 నెల మాసము శుక్రమూఢమి కూడా కలుగుతున్నాయి యుగాది మా సంవత్సరంలో. కాబట్టి ఏదైనా సరే శుభకార్యాలు చక్కగా ఈ గురుమూఢమి, శుక్రమూఢమి లేకుండా మంచి సమయాల్లో అనుభవిస్తే చాలా మంచిది. ముఖ్యంగా ఈ ఉగాది నామ సంవత్సరంలో
మేషాదిగా మీనరాశి పర్యంతం వారికి, అశ్విన్యాది రేవతి నక్షత్రం వారికి కూడా రాశుల ప్రకారం ఎవరి రాశి ప్రకారము ఏ ఏ గ్రహాలు, ముఖ్యంగా మేషరాశి నుంచి మిథున రాశిలో ఉన్నటువంటి గురువు జూన్ 1వ తేదీ వరకు ఆయన అక్కడే సంచరిస్తూ, జూన్ 2వ తేదీ నుండి కూడా అక్టోబర్ 31వ తేదీ వరకు కూడా ఉచ్చస్థిత రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్ర రాశిలోనూ ఉంటూ, అట్లాగే ఆయన 5వ రాశి అయినటువంటి సింహరాశిలో నవంబర్ 1వ తేదీ నుండి జనవరి 25 వరకు కూడా రుజుమార్గంలో ఉండి, జనవరి 25 నుంచి జూన్ 15, 16 వరకు కూడా మరి మళ్ళీ వక్రించి కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉంటారు. కాబట్టి గురువు యొక్క అతిచార సంచార ప్రభావం వలన ఎన్నో రాశుల వారికి మూడు విధాలైనటువంటి ప్రభావాలు, మంచి చెడులు జరగడానికి అవకాశం ఉంటుంది. మరి ఆ యొక్క గురువు యొక్క అధిచార ప్రభావం తొలగాలంటే ఎక్కువగా గురు దత్తాత్రేయుని వారి యొక్క చరిత్రను కానీ, లేదా దక్షిణామూర్తి వారి యొక్క పూజలు హోమాలు కానీ చేసుకోవడం ద్వారా నిత్యము కూడా అందరూ కూడా ముఖ్యముగా గురువుకి సంబంధించినటువంటి, శనికి సంబంధించినటువంటి విష్ణు సహస్రనామ పారాయణ ఎవరైతే చేస్తారో నక్షత్ర దోషాలన్నీ కూడా తొలగిపోయి శుభప్రదమైనటువంటి వివాహ యోగాలు కానీ, విద్యా యోగాలు, సంతాన యోగాలు, అట్లాగే గృహ యోగాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మరి ఈ యుగాది పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ముందు మరి ఒక్కసారి గురువు యొక్క నామస్మరణం. ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమో నమః. మేషరాశి వారికి ముఖ్యంగా యుగాది పరాభవనామ సంవత్సరం మొత్తం కూడా గ్రహాల యొక్క స్థితిగతుల్ని పరిశీలించగా మరి ఈ మేషరాశిలో ఉన్నటువంటి అశ్విని 4 పాదాల వారు, అట్లాగే భరణి నక్షత్రం 4 పాదాల వారు, కృత్తికా నక్షత్రం 1వ పాదం ఉన్నటువంటి ఈ మేషరాశి జాతకులు మరి తృతీయంలో ఉన్నటువంటి గురుని యొక్క ప్రభావము వీరికి జూన్ 1వ తేదీ వరకు కూడా ఎన్నో రకాలైనటువంటి కార్య ఆటంకాలని, ఇబ్బందుల్ని కలుగజేస్తూ అనుకున్న ప్రతి సంకల్పంలో కూడా కొంత విరోధత్వాలని, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లేనటువంటి పరిస్థితిని కలుగజేస్తూ ఉంటుంది. అట్లాగే సంతానపరమైనటువంటి చర్చలు కూడా విఫలమవడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా కోర్టుకు సంబంధించినటువంటి స్థిరాస్తి గొడవల యందు కాస్త ఉపశమనం వచ్చినట్లుగా ఉంటుంది, కానీ అది కొంత మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులను ఇవ్వదు. అట్లాగే సంతాన యోగం కోసం ఉండేటటువంటి వాళ్ళకి, ఎవరైతే మేషరాశి వారు ఎదురు చూస్తున్నారో వారికి నవంబర్ 1 నుంచి జనవరి 25వ తేదీ వరకు కూడా ఈ సంతానపరమైనటువంటి యోగాల్ని పొందడానికి అత్యంత అవకాశం ఉంటుంది. అఖండమైనటువంటి ధనయోగము, అట్లాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాలు, అది రాజకీయ నాయకులు కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, క్రీడాకారులు కావచ్చు, చలనచిత్ర రంగంలో పనిచేసేవారు కావచ్చు, ఎవరైనా సరే ఈ యొక్క రంగాలలో పనిచేసే వాళ్ళకి అత్యున్నతమైనటువంటి వృద్ధి కలగటానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎవరైనా గృహయోగం కానీ, వాహన యోగం కానీ, అట్లాగే ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసం కానీ ప్రయత్నించే వారికి జూన్ నుంచి కూడా అక్టోబర్ ఎండింగ్ వరకు కూడా ఈ యొక్క గురువు యొక్క బలము కొంత ఆ అవరోధాలను కలిగిస్తున్నప్పటికీ వీరి యొక్క మానసిక శక్తి, దృఢమైనటువంటి సంకల్పము వీరిని ప్రయత్నపూర్వకమైనటువంటి లాభాన్ని కలుగజేస్తుంది. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వారు గురుగ్రహ అనుగ్రహం పొందడానికి విద్యార్థులు కావచ్చు, లేదా వ్యాపారవేత్తలు కావచ్చు, సంతాన యోగం కావాలనుకున్న వాళ్ళు, ఆర్థికంగా బాగుండాలనుకున్న వాళ్ళు, విరోధత్వాలు మిగతా బంధువులతో కానీ మిత్రులతో కానీ విరోధత్వాలు కలిగే వాళ్ళు, అనారోగ్య పరమైనటువంటి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి వాళ్ళు గురువుకి కాస్త నవంబర్ 1 వరకు కూడా స్తోత్ర పారాయణ చేయండి, దత్తాత్రేయుడి యొక్క చరిత్ర చదవండి, గురువుకి సంబంధించినటువంటి జపము, తపము, తర్పణము, అట్లాగే ఆ హోమాదులు చేయించుకోవటం. విశేషంగా మరి శని యొక్క ప్రభావము, ఏలినాడి శని ప్రభావము మేషరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా మరి ఆయన అక్కడే ఉండటము, దాని యొక్క పరిణామము ముఖ్యంగా అలసట, శారీరక అలసట కావచ్చు, అనుకున్న కార్యాలందు విఘ్నాలు, ఇబ్బందులు కలగటము, మానసికమైనటువంటి ఒంటరి పోరును అనుభవించటము, దూర ప్రాంతాలకు వెళ్ళాలనే ఆలోచనలు కలగటము, దానికి ధనపరమైనటువంటి ఎన్నో ఇబ్బందులు, అట్లాగే ఏదైనా పెట్టుబడి పెట్టాలి అనుకున్నటువంటి సమయంలో బ్యాంకుల ద్వారా కావలసినటువంటి రుణాలు సరైన సమయానికి రాకుండా ఆలస్యంగా వారు అగ్రీ చేయడం, దానివల్ల వీరు అనుకున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాదుల్లో కొంత మిస్ అయ్యే కొన్ని పరిస్థితులు వారికి చేజారిపోయే అవకాశం కలుగుతుంది.
ఏదేమైనప్పటికీ కూడా ఏలినాటి శని ప్రభావం వలన దేహ సౌష్ఠము గాని, ధాతు పుష్టి గాని, శారీరక అనారోగ్యము వీరిని కాస్త తక్కువ అంటే శారీరకంగా వీరు ఏదైనా సరే అనారోగ్యాల పాలవుతున్నా బాగా ఇబ్బందులకు గురి చేసే అవకాశము ఏలినాటి శని ప్రభావం సూచిస్తుంది. పూర్వజన్మల్లో చేసుకున్న మరి కర్మలన్నీ కూడా ఈ ఏలినాటి శని ప్రభావంలోనే అనుభవించేటటువంటి యోగాలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా ఈ శని యొక్క మహాదేవుడు వలన ఎవరైనా సరే విద్యాపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, లేదా ఉద్యోగపరంగా కానీ కనుక ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఈ సంవత్సరం అంతా కూడా వారికి అందినట్టే అందుతాయి, లేకపోతే అవి వచ్చినట్టే వచ్చి మళ్ళీ వైదొలిగిపోతాయి. కాబట్టి వీరు తప్పకుండా తండ్రి యొక్క ఆరోగ్యపరంగా కావచ్చు, లేకపోతే ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసాల పరంగా శనికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకుంటూ ఉండండి. శని జపాన్ని రోజు కూడా ఒక 19 సార్లు చెయ్యండి. హనుమాన్ చాలీసా వదలకుండా రోజుకి ఒక్కసారైనా సరే చదవండి. ప్రతి శనివారము నియమాలు ఆచరించండి. ముఖ్యంగా శని యొక్క జపాన్ని, అట్లాగే క్షీర తర్పణాలని, దానాదని, హోమాదని, శనిగ్రహ మృత్యుంజయ పాశుపత హోమాన్ని గనక చేయించుకున్నట్లయితే ఆరోగ్యం సిద్ధిస్తుంది, అనుకున్న కార్యాలు ముందుకు వెళతాయి. అట్లాగే ముందు మేషరాశి వారికి లాభంలో ఉన్నటువంటి రాహుగ్రహము డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా చాలా అత్యంతమైనటువంటి శుభకార్యాలయంతో, అంటే విద్యలో కానీ, లేకపోతే అనుకున్న కార్యాలు ఏదైనా సరే, ఉద్యోగంలో ప్రమోషన్స్ రావటం కానీ, ఉద్యోగాదుల్లో అభీష్టం నెరవేరటం కానీ, కర్మలన్నీ కూడా సక్రమంగా జరగడం కానీ నెరవేరడానికి ఈ రాహుగ్రహ బలము అత్యంత యోగప్రదంగా ఉంది. డిసెంబర్ 5 తర్వాత కూడా మేషరాశి వారికి 10వ స్థానంలో ఉన్నటువంటి ఈ రాహుగ్రహము ఉన్నతమైనటువంటి గౌరవ ప్రతిష్టాదుల్ని, కీర్తి ప్రతిష్టల్ని, అట్లాగే ఉద్యోగాదుల్లో కూడా కాస్త అవసరమైతే దూర ప్రాంతాలకి బదిలీ అవ్వటము, ఇలాంటి వాటిల్లో ఉన్నతమైనటువంటి ఆర్థిక వ్యవస్థల్ని కూడా నిలబెట్టే అవకాశము రాహుగ్రహం చేస్తోంది. అయితే కేతుగ్రహము డిసెంబర్ 5 వరకు కూడా మేషరాశి వారికి 5వ స్థానంలో ఉండటం ద్వారా పుత్ర విచారము, సంతాన నష్టాలు, అట్లాగే మీరు అనుకున్నటువంటి ఆలోచనలు పక్కదారి పట్టడము, షేర్స్లో కానీ, స్టాక్ మార్కెట్లో కానీ మీరు పెట్టినటువంటి ధనము వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ నెలవారీ గోచార ఫలితాల్లో రవి యొక్క ఫలితాలను బట్టి కేతు ఇచ్చే అవకాశం ఉంటుంది. సంతానము కావాలి అనుకున్నటువంటి వారికి కొంచెం ఇబ్బందికరమైనటువంటి మాసము డిసెంబరే కాదు, వచ్చే సంవత్సరం కూడా కేతువు 4వ స్థానంలో ఉంటాడు. కాబట్టి డిసెంబర్ నుంచి విద్యార్థులకి కొంచెం కష్టకాలంగా ఉంటుంది. కాబట్టి కేతువుకి సంబంధించి సంతానవతులు కావచ్చు, లేకపోతే గర్భాన్ని ధరించిన వాళ్ళు కావచ్చు, సంతానం ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, విద్యావంతులు కావచ్చు, వాహన యోగాలు, గృహ యోగాలు కావాలనుకుంటే గణపతిని స్మరిస్తూ ఉండండి నిత్యము. అట్లాగే గణపతికి సంబంధించినటువంటి లక్ష్మీ గణపతి హోమాన్ని, విద్యా గణపతి హోమాన్ని, వ్రాత గణపతి హోమాన్ని, ఇట్లా ఎవరికి ఏది కావాలో దానికి సంబంధించి కేతువు యొక్క అరిష్టాన్ని పోగొట్టుకోవడానికి కేతువుకి జపం చేయించటము, వెంటనే గణపతి ఆరాధన. కొంతమందికి వ్యాపారంలో వృద్ధి జరగాలి, ఏదైనా రియల్ ఎస్టేట్కి సంబంధించినంటే గణపతి హోమంతో పాటుగా గణపతి చతురావృత్తి తర్పణాలు చేసుకున్నట్లయితే తల్లిగారి ఆరోగ్యం బాగుంటుంది, అట్లాగే వాహన ప్రమాదాలు జరగకుండా ఉంటాయి, అట్లాగే రియల్ ఎస్టేట్ వ్యాపారులకి చాలా అత్యున్నతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు కలగడానికి కేతువు సహకరిస్తాడు. కాబట్టి ఈ మేషరాశి వారు సాధ్యమైనంత వరకు ఈ సంవత్సరం అంతా కూడా హనుమంతుడిని ఆరాధించండి, శ్రీరామరక్షా స్తోత్రాన్ని చదవండి. ముఖ్యంగా శనికి, కేతువుకి మాత్రము మరియు గురుడికి జపతపాదులు ఆచరించి వారికి సంబంధించినటువంటి మృత్యుంజయ పాశుపత రుద్రహోమాన్ని ఆచరిస్తూ ఉండండి. ప్రతి మాస శివరాత్రికి మహన్యాసపూర్వకంగా పంచసూక్త రుద్రాభిషేకం చేయించుకున్నట్లయితే కనుక ఆ నెల రోజులు ఈశ్వరానుగ్రహం మిమ్మల్ని రక్షిస్తుంది. మేషరాశి వారికి మరి ఈ సంవత్సరంలో ఆదాయము 11 గాను, వ్యయము 5 గాను, రాజపూజ్యం 2గా, అట్లాగే అవమానము 4 గాను కూడా తెలియజేస్తుంది గ్రహస్థితి. కాబట్టి సాధ్యమైనంత వరకు అధికంగా వచ్చినటువంటి రాబడుల్ని కాస్త ఏదైనా సరే పెట్టుబడుల రూపకంగా, బంగారు రూపకంగా కానీ, లేకపోతే వెండి రూపకంగా కానీ, లేకపోతే గృహాల పరంగా కానీ, స్థలాల పరంగా కానీ ఆచితూచి వ్యవహరించి జాగ్రత్తగా పెట్టుబడి పెట్టుకోండి. ఆర్థికంగా ఇంకా ఉన్నతమైనటువంటి అభివృద్ధి కలిగే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా వీరికి కాస్త నరఘోషలు ఎక్కువగా ఉండే అవకాశము, అట్లాగే వీరు ఏదైనా మంచి పని చేసినా ఏడుపులు ఎక్కువగా ఉండి వీరిని అవమానించే వారి శాతం ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు చేసే కొన్ని పనులు అందరికీ తెలియజేయకుండా ఉండటం చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యతని కలుగజేస్తుంది.